Hello. Welcome back to my channel, Abhigna's Ways. I'm back. Yeah, I'm back giving some voiceover to my videos. It's been so long time that I haven't done a video with a proper voiceover, and in this video, I'm gonna show you some bags which are DIY. As you know, you can do them yourself, so do it yourself. అండ్ ఈ బ్యాగ్స్ చేయడానికి నేను ఓల్డ్ ప్యాంట్స్ వాడిన, అంటే స్పాయిల్ అయిపోయి ఉన్నవి, ఫేడ్ అయిపోయి ఉన్నవి, అండ్ మనం ఎప్పుడో చిన్నప్పుడు ఉడుచుకున్న డ్రెస్సెస్లో మిగిలిపోయిన కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ క్లాత్ పీసెస్ అండ్ ఓల్డ్ లెగ్గింగ్స్ కూడా వాడిన ఈ బ్యాగ్స్ చేయడం కోసం. అండ్ ఇప్పుడు నేను ఈ ఒక్కొక్క బ్యాగ్ గురించి చెప్తూ దాని వెనకాల బ్యాక్ స్టోరీ ఏదైనా ఉందో అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బ్యాక్ స్టోరీ అంటే పెద్దగా ఏం లేదు, ఇది ఎందుకు చేసినా ఎట్లా చేసినా అనే విషయం నేను షేర్ చేస్తాను. సో ఇంకెందుకు లేటు, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో నౌ. For the first bag, I made use of an old jeans. Of course, ఈ వీడియోలో చూపించే ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్ కూడా నేను ఓల్డ్ జీన్స్తోనే చేసిండే. అండ్ ఈ బ్యాగ్ నేను చేసిన ఫస్ట్ DIY బ్యాగ్. ఈ బ్యాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఐ వాజ్ అబౌట్ టు జాయిన్ ఇన్ మై మాస్టర్స్. అప్పుడు కౌన్సిలింగ్ అయిపోయింది, వెబ్ కౌన్సిలింగ్ తర్వాత చాలా టైం ఉండేది అండ్ ఫుల్ బోర్ కొడుతుండే అనమాట నాకు. అప్పుడు నేను ఏదైనా బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ లేకపోతే DIY చేద్దామని అట్లా గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు ఈ థాట్ వచ్చింది, వేరే ఏవో చూస్తుంటే. సో అప్పుడు నేను ఈ బ్యాగ్ చేద్దామని డిసైడ్ అయినా. అండ్ ఐ మస్ట్ టెల్ యూ, నేను ఈ బ్యాగ్ ఏ మిషన్ పైన కుట్టలేదు. అండ్ ఈ బ్యాగ్ కుట్టడానికి నేను యూజ్ చేసిన ఓన్లీ థింగ్స్ ఏంటంటే సిజర్స్, థ్రెడ్ అండ్ నీడిల్. సిజర్స్తో కట్ చేసుకొని తర్వాత థ్రెడ్ అండ్ నీడిల్తో కుట్టేసుకున్నాను అనమాట. బట్ ఈ బ్యాగ్ మొత్తం చేసిన తర్వాత, కుట్టిన తర్వాత నేను ఫుల్ సాటిస్ఫై ఉండే, ఎందుకంటే కుట్టడం అయితే కుట్టినా కానీ దీన్ని వేసుకోవచ్చా అని అనుకున్నా. బట్ ట్రై చేసిన, నేను పక్కా వేసుకోవచ్చు. అంటే ఒక 3-4 బుక్స్, ఒక వాటర్ బాటిల్, ఇంకా వ్యాలెట్, అట్లా మినిమం టు మినిమం కొన్ని చిన్న ఐటమ్స్ అనేవి హ్యాపీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిచెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ హ్యాండ్తో వేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రతి ఒక్క స్టిచ్ కూడా నేను చేయితో వేసిన. ఇది తర్వాత మిషన్ పైన కుడదామనుకున్నా కానీ నాకు ఎందుకో కుట్టాలనిపించలేదు, ఎందుకంటే ఫస్ట్ చేసిన కదా, ఇది అట్లా ఒక మెమరీ లాగా ఉంచేసుకున్నా. బట్ ఇది యూజ్ చేస్తా అని మీకు డౌట్ వస్తే కనుక ఎస్, నేను యూజ్ చేస్తా. ఇది ఎప్పుడైనా ఇందాక చెప్పినట్టు వాటర్ బాటిల్, వ్యాలెట్, ఇంకా ఏదన్నా చిన్న నోట్ ప్యాడ్ అట్లా క్యారీ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ బ్యాగ్. సో ఈ స్ట్రింగ్తోని మనం ఈ బ్యాగ్ని ఇట్లా టైట్గా టై చేసుకొని వేసేసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీ ఓల్డ్ ప్యాంట్స్ తీసుకోండి, ఏముంది, కట్ చేసేయండి. సక్సెస్ అయిందనుకో ఒక బ్యాగ్ తయారవుతుంది, లేదా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాగ్ నెంబర్ 2, ఈ బ్యాగ్ చేయడానికి నేను 2 ప్యాంట్స్ యూజ్ చేసిన. అయితే ఇది కుడదామంటే సూది దిగలేదు ప్యాంట్ క్లాత్లోకి. ఇన్ఫ్యాక్ట్ నీడిల్ చాలా డెలికేట్ ఉండేనేమో, ఇది కుడుతుంటేనే వంగిపోయింది. అండ్ అప్పటిదాకా నేను కట్ చేసిన క్లాత్ అంతా కూడా వేస్ట్ అవుతుందేమో అనుకున్నా. బట్ వన్ ఫైన్ డే, ఆ తర్వాత నెక్స్ట్ డే అనుకుంటా, హాట్ గ్లూతో ట్రై చేసిన, అప్పుడు స్టిక్ అయిందనమాట. సో అవుతుందో లేదో అనుకుంటూనే ట్రై చేసిన, బట్ స్టిక్ అయింది. బట్ పర్ఫెక్ట్గా స్టిక్ అయింది, అయినంత వరకు మాత్రం. ఈ బ్లాక్ క్లాత్ అనేది దీనికి అటాచ్ చేసిన ఎక్స్ట్రా. అండ్ ఈ బ్యాగ్ వైట్ కలర్లో ఉండి చాలా క్యూట్గా ఉంది. అండ్ ఈ బ్యాగ్ స్ట్రింగ్ కోసం నేను ఒక సాటిన్ రిబ్బన్ యూజ్ చేసిన. అండ్ విదిన్ నో టైం నేను ఈ స్ట్రాప్స్ కూడా స్టిక్ చేసేస్తాను. కమింగ్ టు బ్యాగ్ నెంబర్ 3, ఈ బ్యాగ్ని స్ట్రింగ్ బ్యాగ్ అంటాం. అబ్బో, ఈ బ్యాగ్ గురించి చాలా చెప్పేది ఉంది. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ బ్యాగ్ నేను చేయడానికి మా డాడీ ప్యాంట్ వాడిననమాట. అండ్ ఈ బ్యాగ్స్కి ఉన్న స్ట్రింగ్స్ కోసం వీక్లీ మార్కెట్ ఉంటుంది కదా, సంత, ఫ్రైడే వెన్స్డే మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ బండి పెట్టినప్పుడు ఆ బండి పైన నాడా బండిల్ కొనమాట, దాన్నే ఈ బ్యాగ్కి స్ట్రింగ్స్ లాగా యూజ్ చేసిన. అండ్ ఈ బ్యాగ్ కూడా కుట్టడానికి నేను ఓన్లీ సిజర్స్ అండ్ నీడిల్ మాత్రమే వాడిన. అండ్ ఈ మోడల్ బ్యాగ్ గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు చాలా ఇష్టం ఉంటుండే. లైక్ చిన్నప్పుడు ఇఫ్ యూ రిమెంబర్, బూస్ట్ 1 kg బాటిల్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్, ఇంకా షటిల్ బ్యాట్స్ లాంటివి గుడీస్ మంచి ఫ్రీగా ఇస్తుండే. అయితే అప్పట్లో స్కూల్లో యూనిట్ టెస్ట్ ఆర్ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా ఫ్రెండ్ సుష్మా ఉంటుండే. అయితే ఈ బూస్ట్ స్ట్రింగ్ బ్యాగ్ వేసుకొని వచ్చేది, ఎవ్రీ ఎగ్జామ్కి ఇదే బ్యాగ్ వేసుకొని వచ్చేది. సో నాకు కూడా అప్పుడు చాలా వేసుకోవాలనిపించేది, ఎందుకో ఆ స్ట్రింగ్ లాగడం అదంతా చాలా ఫ్యాన్సీగా అప్పుడు మంచిగా అనిపించేది. సో అప్పుడు నేను ఇది వేసుకోలేకపోయాను, ఎందుకంటే మా ఇంట్లో బూస్ట్ కాదు కదా తాగేటప్పుడు, బోర్న్విటా కదా. సో ఈ బ్యాగ్ ఉండకపోయేది మా ఇంట్లో. ఇప్పుడేమో నేనే సొంతంగా తయారు చేసుకున్నా. అండ్ ఐ మస్ట్ టెల్ యూ, ఈ బ్యాగ్ అనేది చాలా ఈజీ. అన్ని బ్యాగ్స్లోకి ఈ బ్యాగ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ ఈ స్ట్రింగ్ యాడ్ చేయడం ఉంటుంది, అండ్ పైన స్టిచెస్ వేయడం ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ ట్రై, గివ్ ఇట్ ఎ ట్రై.
అండ్ ఈ బ్యాగ్లో కూడా మినిమమ్ 4 to 5 బుక్స్ క్యారీ చేయొచ్చు. అండ్ ఆల్సో ఒక స్కార్ఫ్, వాటర్ బాటిల్, వ్యాలెట్ ఇలాంటి ఎసెన్షియల్ థింగ్స్ అయితే పక్కా క్యారీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు చూపించే బ్యాగ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్యాగ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు నేను కుట్టిన ఆల్మోస్ట్ అన్ని బ్యాగ్స్లో చాలా ఎక్కువ సార్లు యూజ్ చేస్తున్నాను నేను. అండ్ ఫర్దర్గా కూడా పక్కాగా యూజ్ చేయబోతున్నా. అండ్ ఈ బ్యాగ్ కూడా మిషన్ పైన గాను ఓన్లీ చేయితోనే కుట్టిన కంప్లీట్గా. అండ్ ఈ బ్యాగ్ చేయడానికి మనం ప్యాంటు వేసుకుంటాం కదా, దాని టాప్ పార్ట్ అంటే బెల్ట్ నుండి క్రాచ్ వరకు ఉంటుంది కదా, ఆ పార్ట్ నేను యూజ్ చేసిన ఈ బ్యాగ్ చేయడానికి. అండ్ దీని జిప్ పార్ట్ కనిపించకుండా మొత్తం దీన్ని అక్కడి వరకు థ్రెడ్తో కుట్టేసిన. అండ్ కుట్టిన పార్ట్ మాత్రం కనిపించకుండా దీనిపైన ఒక మ్యూజిక్ నోట్ సింబల్ ఉంటుంది కదా ఎస్ షేప్లో, సో అది నేను ఇట్లా గోల్డ్ లైలాక్ కలర్ అక్రిలిక్ పెన్తో పెయింట్ చేశాను అనమాట. అయితే ఎందుకో ఈ సింబల్ సింగిల్గా అంతగా మంచిగా అనిపించింది నాకు. సో దానికోసం ఏం చేసిన అంటే ఐ లవ్ మ్యూజిక్ అని కూడా పెయింట్ చేసాను అనమాట విత్ బ్లాక్ బార్డర్. అండ్ దీనికి అడిషనల్గా ఏం చేసిన అంటే ఇట్లా రౌండ్ మిర్రర్స్ యాడ్ చేసిన, విచ్ యాడెడ్ సో మచ్ ఆఫ్ బ్యూటీ టు ద బ్యాక్. ఇఫ్ యూ కెన్ సీ ఈ బెల్ట్ పార్ట్ ఏమో నార్మల్గా చూస్తే నిజంగా బాగాలేదు అనిపించింది నాకు. సో వేరే ఒక డ్రెస్ది కుర్తీ ఉంటే దానిది బార్డర్ లేస్ తీసుకొని దీనికి స్టిచ్ చేసిన. అండ్ బ్యాగ్ లోపల పార్ట్ కోసం మొత్తం రఫ్గా ఉంటుంది కదా ఏం స్టిచ్ చేయకపోతే, సో దానికోసం మా చెల్లి ఓల్డ్ కుర్తీ ఉంటే దాన్ని ఈ లోపల క్లాత్ వేయడం కోసం లైక్ లైనింగ్ లాగా వాడిన అనమాట. అండ్ బై ద వే ఆ కుర్తీ కూడా ఓల్డ్దే, కొత్తదేం కాదు. అండ్ అది డ్యామేజ్ అయ్యింది, సో అదే వాడిన. అండ్ ఈ బ్యాగ్కి ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నేను మొత్తం చేయితోనే స్టిచ్ చేసి ఉండే. అయితే ఈ బ్యాగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ సైడ్ పాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్న మిర్రర్స్ తోటి ఇది చాలా స్టైలిష్గా కనిపిస్తుంది బ్యాగ్. అండ్ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ పాకెట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇట్లా ఫ్లాప్స్ లేకుండా అండ్ రెగ్యులర్గా లేకుండా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో అట్లా కూడా ఈ బ్యాగ్ చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ చాలా యూజ్ చేస్తున్నాను ఈ బ్యాగ్ని. అండ్ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ కైండ్ ఆఫ్ బ్యాగ్స్ని టోట్ బ్యాగ్స్ అంటారు. అండ్ ఐ లవ్ టోట్ బ్యాగ్స్, ఎందుకంటే ఎన్ని క్యారీ చేయొచ్చు ఈ టోట్ బ్యాగ్స్లో. అండ్ కమింగ్ టు దిస్ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా ఒక టోట్ బ్యాగ్. అండ్ ప్రీవియస్ బ్యాగ్ ఏమో ప్యాంట్ యొక్క టాప్ పార్ట్తో కుడితే ఇదేమో బాటమ్ పార్ట్తో కుట్టిన. అండ్ దీనికి అడిషనల్గా ఇట్లా రిప్ చేసిన పాకెట్స్ అటాచ్ చేసిన అనమాట. ఒకటి సైడ్కి అటాచ్ చేస్తే ఒకటి సెంటర్లో అటాచ్ చేసిన, కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. అండ్ ఈ బ్యాగ్ ఏంటంటే నేను సూయింగ్ మిషన్ పైన కుట్టిన ఫస్ట్ బ్యాగ్. అండ్ ఈ బ్యాగ్కి ఇక్కడ అటాచ్ చేసిన క్లాత్ ఏమో నా ఓల్డ్ కాటన్ డ్రెస్లో మిగిలిపోయిన క్లాత్ అనమాట. అండ్ ఈ పాకెట్ సెపరేట్ అటాచ్ చేసిన అని చెప్పినా కదా, సో దీనికి ఒక రిబ్డ్ లుక్ ఉండాలని చెప్పేసి హైడ్ చేసి అట్లనే ఉంచేసిన. అండ్ ఇట్లా సెపరేట్ అటాచ్ చేయడం వల్ల దీనికి పాకెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అండ్ ఈ లోపల అటాచ్ చేసిన క్లాత్ కూడా వన్ ఆఫ్ మై ఓల్డ్ డ్రెస్సెస్దే మిగిలిపోయిన క్లాత్. అండ్ ఒకవేళ నాకు ఐడియా ఉండుంటే దీన్ని రివర్సిబుల్గా కుట్టేదాన్ని, బట్ అప్పుడు అట్లా కుట్టొచ్చినంత ఐడియా లేకుండే, సో అట్లా కుట్టలేకపోయినా. అండ్ ఈ పాకెట్స్ చూసిండ్రా, ఈ పాకెట్స్లో మనం ఫోన్ క్యారీ చేయొచ్చు. అండ్ ఇట్లా మనీ, పెన్స్ అట్లా ఏవైనా క్యారీ చేయొచ్చు. అండ్ లోపల కూడా బుక్స్ వేసుకోవచ్చు బ్యాగ్ లోపల. అండ్ వాటర్ బాటిల్ యాజ్ యూజువల్, వ్యాలెట్ ఇవన్నీ క్యారీ చేయొచ్చు. ఇక్కడ ఒక సీక్రెట్ పాకెట్ లాగా లోపల కూడా ఒక క్లాత్తో అడిషనల్గా కుట్టిన. అండ్ దీని హ్యాండిల్స్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి దీన్ని వేసుకున్నప్పుడు లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా కాకుండా. అయితే ఈ డెనిమ్ క్లాత్కి ఈ ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ క్లాత్ యాడ్ చేయడం వల్ల దిస్ బ్యాగ్ టర్న్డ్ అవుట్ టు బి సో ట్రెండీ అండ్ ఆల్సో క్లాసీ. అండ్ ఈ బ్యాగ్ని ఎలాంటి అవుట్ఫిట్స్కి అయినా అని మంచిగా మ్యాచ్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఈ ఫ్లోరల్ ప్రింట్ ఉండడం వల్ల దీని లుక్ కూడా చాలా బాగుంది. అండ్ దీన్ని చుడిదార్స్ పైకి లేదా ఇట్లా డెనిమ్స్ పైకి కూడా వేసుకొని హ్యాపీగా స్టైల్ చేసేసుకోవచ్చు. సో మీరు ఇట్లాంటివి ట్రై చేయాలనుకుంటున్నారా? పాకెట్స్ మాత్రం ఇట్లా రిబ్ లుక్ ఉండేటట్టు చేయండి, చాలా బాగుంది.
అండ్ ఈ బ్యాగ్ ఏమో ముందు బ్యాగ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్తో కుట్టిన. అండ్ ఈ బ్యాగ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. దీన్ని నేను రకరకాలుగా మోడిఫై చేసిన. ఫస్ట్ దీన్ని ఈ బ్యాగ్ పార్ట్ ఏమో డెనిమ్ జీన్స్ తోటి, అండ్ దీని హ్యాండిల్ పార్ట్ ఏమో ఒక ఓల్డ్ టీషర్ట్ తోటి ఇట్లా అల్లినట్టు చేసిన అనమాట. అండ్ దెన్ తర్వాత దీని లుక్ ఎందుకు కొంచెం చేంజ్ చేద్దామని పైన పోల్కా డాట్స్ కింద ఫ్లాస్ వేసిన. అండ్ ప్రజెంట్ అయితే ఈ బ్యాగ్ నాతో లేదు. మా పిన్ని వచ్చినప్పుడు మా పిన్నికి నచ్చిందని చెప్పింది, సో మా పిన్ని దగ్గర ఉంది ఇది. బట్ ఈ బ్యాగ్ పైన నేను చాలా ర్యాండమ్గా ఈ వైట్ ఫ్లవర్స్ పెయింట్ చేసిన అండ్ ఈ క్లాత్ తోటి ఇట్లా ఫ్లవర్స్ కుట్టిన. బట్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో ఆ వైట్ ఫ్లవర్స్ పెయింట్ చేసిన తర్వాత. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ స్లింగ్ బ్యాగ్ గురించి చెప్పాలంటే, మీకు ఫస్ట్ చూపించిన కదా ఒక బ్యాక్ ప్యాక్, ఆ బ్యాక్ ప్యాక్ కుట్టిన తర్వాత అందులో మిగిలిన క్లాత్తో ఈ బ్యాగ్ కుట్టిన అనమాట. ఈ బ్యాగ్ కుట్టడానికి ప్యాంట్కి ఉండే సైడ్ పాకెట్స్లో రైట్ సైడ్ పాకెట్లో 20 సెంటీమీటర్స్, అరౌండ్ 20 సెంటీమీటర్స్ తీసుకొని నేను ఈ బ్యాగ్ కుట్టిన. ఇఫ్ యూ కెన్ సీ ఆ ఫ్లాప్ పైన డార్క్ బ్లూ కలర్ డిజైన్ కనిపిస్తుందా, అదేంటంటే ఒక పాకెట్ రిమూవ్ చేసిన తర్వాత అది లోపల అన్ఫేడెడ్ పార్ట్ ఉంటుంది కదా, అది సో దానికి ఫస్ట్లో ఓన్లీ బీడ్స్ కుట్టేసి అట్లా ఉంచిన. దెన్ తర్వాత దీన్ని ఒక 2 times నేను డిజైన్ చేసిన అనమాట. ఫస్ట్ ఏమో ఇట్లా నార్మల్గా ఫ్లవర్స్ తోటి, అండ్ దెన్ కొద్ది రోజుల తర్వాత నాకు ఎందుకు అది నచ్చలేదు, దాని తర్వాత ఇలా మోడిఫై చేసిన. ఈ వైబ్రెంట్ కలర్స్ పెయింట్ చేసిన తర్వాత ఈ బ్యాగ్కి వచ్చిన అందం చూడండి, అసలు యూ లవ్ ఇట్ కదా. ఈ సెకండ్ టైం మోడిఫై చేసిన పెయింటింగ్ తర్వాత ఐ థాట్ ఆఫ్ టెల్లింగ్ యూ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఏంటంటే ఐఎమ్ సో మచ్ ఆబ్సెస్డ్ విత్ దిస్ విబ్జిఆర్ థీమ్. అంటే నాకు ఇట్లా రెయిన్బో కలర్స్ ఇట్లా ఉంటే ఎందుకో నాకు చాలా నచ్చుతుంది. సో మోస్ట్లీ నేను ఏదన్నా పెయింట్ చేయాలన్నా ఫస్ట్ నా మైండ్లోకి వచ్చేదే ఈ విబ్జిఆర్ థీమ్. మీలో కూడా ఎవరికైనా ఈ విబ్జిఆర్ థీమ్ అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. అయితే ఈ స్లింగ్ బ్యాగ్లో బయటికి కనిపించే ఈ సైడ్ పాకెట్ ఉంది కదా, ఇందులో మంచిగా మనం ఫోన్ లేదా కీస్ ఇంకా మనీ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక బటన్ పెట్టేసిన నేను, సో దట్ ఈ ఫ్లాప్ని మనం దీన్ని సెక్యూర్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ బ్యాగ్ ఎక్కడి నుండి ఎక్కడెక్కడికి మోడిఫై అయింది అనేది ఒక్కసారి చూసేయండి. అండ్ దట్స్ హౌ ఓల్డ్ జీన్స్ టర్న్డ్ ఇంటూ ఎ విబ్జిఆర్ థీమ్డ్ స్లింగ్ బ్యాగ్. బాగుంది కదా. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఏంటంటే ఈ స్లింగ్ బ్యాగ్ ఉన్న ఈ స్లింగ్ రోప్ ఉంది కదా, దీనికోసం ప్యాంట్ది ఇన్నర్ సీమ్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దీనికి వాడాను. ఇది చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకవేళ మనం ఏదైనా సిజర్స్తో కట్ చేస్తే తప్ప ఇది కట్ అవ్వదు. సో ఇదైతే చాలా బాగుంది. ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు మనం ఒకవేళ ఇన్నర్ సీమ్ని కనుక దీన్ని కట్ చేసి వాడితే. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్యాగ్. ఎందుకంటే నాకు ఈ మోడల్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని వెళ్ళేదాన్ని. బస్సులో వెళ్ళేటప్పుడు మనకు మనీ తీయాలన్నా పాస్ తీయాలన్నా అని కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, సో ఈ బ్యాగ్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉండేది నాకు. అండ్ దిస్ బ్యాగ్ ఇప్పటివరకు కుట్టిన అన్ని బ్యాగ్స్ కంటే కొంచెం డిఫరెంట్గా కుట్టాలని చెప్పేసి ఈ బ్యాగ్ స్టార్ట్ చేసిన నేను. ఇఫ్ యూ ప్రాపర్లీ లుక్ ఎట్ దిస్ బ్యాగ్, ఈ బ్యాగ్కి ఒక సైడ్ ఏమో సైడ్ పాకెట్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో బ్యాక్ పాకెట్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్ కూడా అంతే అనమాట, సైడ్ పాకెట్ ఒక సైడ్, బ్యాక్ పాకెట్ ఒక సైడ్. అయితే దీనికోసం స్ట్రైట్గా ఉన్న బ్యాండ్ని సైడ్కి టర్న్ చేసి బాటంలో వేరే క్లాత్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఫస్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాగ్ రెడీ అయిపోతుంది. కమింగ్ టు ద సెకండ్ సైడ్ ఆఫ్ ద బ్యాగ్, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఇట్లా రఫ్గా ఉండకుండా లోపల సైడ్కి ఏదో ఒక క్లాత్ చేసి ఇచ్చేస్తాం కదా, సో ఇట్లా రఫ్గా కనిపించకుండా దీన్ని రివర్సిబుల్గా వాడడానికి నేను ఏం చేస్తాను అంటే, నా బ్యాచిలర్స్ టైంలో కుట్టించుకున్న ఒక బ్రాసో సిల్క్ క్లాత్ ఉంటే దీన్ని ఇన్నర్ సైడ్ కోసం వాడినా, సో దట్ దీన్ని నీట్గా కుట్టేస్తే దీన్ని రివర్సిబుల్గా కూడా వాడచ్చు అని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ 4:50 అవుతుంది, సండే ఎర్లీ మార్నింగ్. నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకొని ఫిక్స్ అయి కూర్చున్నా. నేను ఏమైనా మాట్లాడుతుంటే
నేను ఏదైనా మాట్లాడుతున్నానా? ఒకవేళ నేను మాట్లాడేది మీకు అర్థమైతే ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ సపోర్ట్ త్రూ యువర్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. అర్థమైతే ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్థమే లేదనుకుంటే క్షమించండి. బట్ స్టిల్ నేను ఇవాళ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంతే. 1 వీక్ ముందు రికార్డ్ చేసుకున్నా నేను వీడియో. 1.5 వీక్ అవుతుంది. ఇప్పటివరకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. ఇవాళ ఎట్లయినా సరే ఇద్దామని కూర్చున్నా. ఐమ్ డూయింగ్ ఇట్. ఇంకో విషయం చెప్పాలా, ఇట్లాంటి రివర్సిబుల్ బ్యాగ్స్ వేసుకొని మనం చాలామందిని కన్ఫ్యూజ్ చేయొచ్చు తెలుసా. బయటికి వెళ్ళేటప్పుడేమో ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళినట్టు, ఇంటికి వచ్చినప్పుడు కొత్త బ్యాగ్తో వచ్చినట్టు చాలా కన్ఫ్యూజ్ చేయొచ్చు. నిద్ర దేవత కళ్ళ మీద నాట్యం చేస్తుంది. నేను ఏదేదో మాట్లాడుతున్నా కదా. ఓకే, ఎనీవేస్ ఇప్పటివరకు చూపించిన బ్యాగ్స్ అన్నిట్లో కూడా ఏదైనా బ్యాగ్ రీక్రియేట్ చేద్దాము, మళ్ళీ ఇలాంటి బ్యాగ్ చేయాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా నా ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి ఈ బ్యాగ్ చూపించమని చెప్పేసి. సో దట్ నేను ఆ బ్యాగ్ ఎట్లా తయారు చేయాలనే దానికి మీకు హెల్ప్ చేయగలుగుతా ఏదైనా వీడియో చేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి DIY వీడియోస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ బై మిస్టేక్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాబు, ప్లీజ్. ఓకేనా? సరే, మళ్ళీ నిద్ర ఎగిరిపోయింది. బ్యాగ్ గురించి మాట్లాడతా. ఈ బ్యాగ్ పైన డిజైన్ చూడండి, ఏదో అడవిలో చెట్లు నైట్ టైంలో అలాంటి డిజైన్ ఉంది. సో ఇలాంటి డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటే మనకి రివర్స్ చేసుకున్నప్పుడు బ్యాగ్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ అంటే ఇంకో సైడ్ డెనిమ్ అండ్ లోపల సైడ్ ఇట్లా ఉంటుంది కాబట్టి రివర్స్ చేసుకున్నా కానీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ రివర్స్ చేసినప్పుడు ఈ బ్యాగ్కి సీక్రెట్ పాకెట్స్ లోపల ఉంటాయి. సో ఈజీగా అన్ని క్యారీ చేసుకోవచ్చు. ఇఫ్ కావాలి అనుకుంటే దీనికి జిప్ ఒకటి యాడ్ చేసుకుంటే దీన్ని మంచిగా టోట్ బ్యాగ్ లాగా బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. And that is all about our reversible bag. And coming to the last bag of the day, that's this cute round knitted bag. అయితే ఈ బ్యాగ్ గురించి చాలా స్పెషల్గా చెప్పాలి, ఎందుకంటే ఈ బ్యాగ్ని నేను కంప్లీట్గా ఓల్డ్ లెగ్గింగ్స్తోనే తయారు చేసిన. అంటే మనలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం, ఓల్డ్ లెగ్గింగ్స్కి హోల్స్ పడతాయి కదా అక్కడ ఇక్కడో. సో అట్లా హోల్స్ పడిన ఓల్డ్ లెగ్గింగ్ని స్ట్రైప్స్గా కట్ చేసుకున్న, మొత్తం లైక్ ఇన్ఫినిటీ లాగా అనమాట. అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ చేసే వరకు ఎండ్లెస్గా కట్ చేసుకోవాలి, అంటే వితౌట్ ఎనీ కట్స్ ఇన్ ద మిడిల్. దాన్ని తర్వాత ఇట్లా ఒక బాల్ లాగా చుట్టేసుకుంటే మనము తర్వాత ఈ బ్యాగ్ అనేది అల్లుకోవడానికి, అంటే నిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మనకు ఈ బ్యాగ్ అల్లుకోవడానికి ఎలాంటి థ్రెడ్ అండ్ నీడిల్ అవసరం లేదు. ఆల్ వి నీడ్ ఈస్ ఇట్లాంటి నిట్టింగ్ నీడిల్స్ అనేవి అవసరం. అండ్ ఈ ఓల్డ్ లెగ్గింగ్ని మనం బాల్ లాగా చేసి పెట్టుకుంటాం కదా, సో ఇది మనము ఈ రౌండ్ నిటెడ్ బ్యాగ్ తయారు చేసుకోవడానికి యూజ్ అయ్యేవి. అపార్ట్ ఫ్రమ్ హ్యావింగ్ ఓల్డ్ లెగ్గింగ్స్ అండ్ నిట్టింగ్ నీడిల్స్, ఫస్ట్ థింగ్ మనకు రావాల్సింది ఏంటంటే బేసిక్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిట్టింగ్ ప్యాటర్న్ అనేది మనకు ఒకటి తెలిసి ఉండాలి. సో ఒకవేళ అది తెలుసుంటేనే మనం ఇలాంటి బ్యాగ్ ఒకటి మనం తయారు చేసుకోవచ్చు, అల్లుకోవచ్చు. అండ్ వన్స్ మనకి ఈ నిట్టింగ్ ప్యాటర్న్ ప్రాపర్గా అర్థమైతే మన దగ్గర ఉన్న ఎన్నో ఓల్డ్ లెగ్గింగ్స్ని మనం ఇట్లా మంచి బ్యూటిఫుల్ రౌండ్ నిటెడ్ బ్యాగ్స్గా తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాగ్ కోసం నేను వేరే ఒక ఓల్డ్ బ్యాగ్ది, ఖరాబ్ అయిపోయిన బ్యాగ్ ఉంటే దాని జిప్ దీనికి ఫిక్స్ చేసాను అనమాట. అండ్ దీని స్లింగ్ ఉంది కదా, ఈ స్లింగ్ రోప్ కోసం వేరే బ్యాగ్ది డిటాచబుల్ రోప్ ఉంటే దీనికి నేను యాడ్ చేసిన. సో ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి డిటాచబుల్ స్లింగ్ రోప్స్ చాలా హెల్ప్ఫుల్, ఇట్లా ఎన్నో బ్యాగ్స్కి మనం వాడుకోవచ్చు. And yes, finally that's all for today's video. I hope you like this video. If you like this video, like, share and subscribe to my channel. And be safe and stay healthy. Don't put yourself into any risk. And thanks for watching this video. Okay, tata, bye bye, take care.